ఏంద్రా గడిపిస్తా ఏమైందా అమ్మాయిలు వేస్తున్నా బావరా అట్లా చేనికి నీళ్ళు కొత్తగా నిజమా పిల్ల వచ్చింది వచ్చిందా అనుష అమ్మాయి వచ్చిందండి ఏడుంది ఏల్సూరులో ఉన్నారంట అమ్మాయి అంటే ఎవరు వివరం చెప్పు అనుష. అనుషనే ఎవరే మనవరాలు అనాలా మనవరాలు. చిన్న మనవరాలు చిన్న మనవరాలు పెద్ద చేలో ముందు చల్లుకుంటుందంటండి రావటానికి కుదరలేదు ఫోన్ చేశా నేను సరేనండి ఇంక బా వెళ్దామా వెళ్దాంపా ఎవరిని తీసుకొస్తాలే కానీ రాండి ఇంకా మేము వచ్చిన కాంచి చిన్న వచ్చిన కాంచి బయలుదేరదా మరి వెళ్దాంపా ఓకేనండి ఇంక రాజకుమారి ఇంక మధ్యలో ఫోన్ చేసి ఇంక బాగా ఉల్లిపాయలు లేవు పసుపు లేదు ఇంకేంటి అయితే పసుపే కళ్ళు పాయటు ఇవన్నీ లేవని చెప్పేసరికి మళ్ళీ ఆగాను ఇంత పోయినప్పుడు ఏమో రాజకుమారి ఒకసారి చెప్పబోతే 10 మాటలు తిప్పిస్తూ ఉండిద్ది ఆ లోపల కొంచెం ఎండగా ఉంది మనోడ థమ్స్అప్ స్ప్రైట్ ఇప్పిమంటే థమ్స్అప్ లేపేసింది పైకి మా నాయనమ్మ త్వరగా తీసుకుని వెళ్దాం తొందరగా ఇవ్వాలంటే హాయ్ చెప్పాలా తొందరగా ఇవ్వాలి నువ్వు ఆ ఉల్లిపాయలను కళ్ళు పాయటు పసుపు పాయటు చాలు ఏమంటే మళ్ళీ వస్తా రాజకుమారి 10 మాటలు తిప్పిద్ది కానీ ఈ పూట కొడుకు పుట్టాడు మన 10వ తారీఖున పుట్టాడు మన ఇక్కడ ముసలాళ్ళు అందరు కూర్చొని నాని నీ కొడుకు పుట్టే లేపో నీకు తిరగలేదని అంటాను ఉన్నాను నన్ను పట్టుకాని సాయంత్రం అన్నకి చెబుతాను నీకు అన్నయ్య మనం 2000 కొట్టాను ఓకేనండి ఇంకా నా కొడుకు వేసినప్పుడు తన షర్ట్ అందుకని చెప్పేసి పండుగ తీసుకున్నాను కానీ వచ్చేసి ఇంకా మొదటి ఫలం ముందు దేవుడికి పంపించాలి కదా అందుకని చెప్పేసి భోజనాలు ఇలాంటివి అన్ని రాజకుమారి అన్న మా పిల్లలు చదువుతున్నారు ఏతే త్వరగా ఇచ్చేస్తానమ్మా చర్చిలో రాజీ ఒక దాంట్లో అన్నం వేసి కూర కూడా వేసి ఇచ్చేస్తాను మరి ఇంకా ఇదే పలావ్ అండి పెట్టేసింది ఇంకా పాస్కరాలేమో ఇంకా భోజనం చేశారంటగా వాళ్ళు పంపిస్తే పని అయిపోయింది కదా దాంట్లో వేసే మరి కూర అయిందా చింతపండు తీసుకొచ్చాను సాంబార్లో వేసే కదండి మరి కూర బాగా చేశారు రాజీ రాండి బాబాయ్ తినండి మా బావలకి వడ్డించమా అను ఈ పిల్లలు కూడా ఒకసారి పెట్టి తింటారు అరే రాండి కూర్చోండి వచ్చి నాన్నమ్మ కూడా కూర్చోండి తిన్నాడు నువ్వు మరి ఏళ్ళు కొడుతుంది ఒకసారి బాగు పెట్టమా మా ముందు మనోడు ఇచ్చిండు హాస్పిటల్కి వెళ్ళమనా ఎంత ఇచ్చారు ఎంత 10 ఇచ్చాడుగా ఛార్జీ కూడా రావు కదా సాస్గా ఛార్జీ కూడా రావుగా ఓకేనండి ఇంకా బుడ్డిగాడు అయితే నిద్రపోతుండు వీళ్ళని కదిలితే మాత్రం ఇట్లా అదిరిపోతుంది అనమాట పసిపిల్లాడు కదా తెలియదు మహేంద్ర రా ఇచ్చేద్దాం సరే అమ్మాయిలా భోజనం చేస్తున్నారుగా వాళ్ళు కొట్టించు మరి ఏం చేయబోతుంది వచ్చే ఇప్పుడే వచ్చింది నేను రాత్రి ఫోన్ చేస్తుంటే ఈ ఫోన్ ఇరేంది చేసానంటే 2-3 సార్లు చేస్తుంటే కాడికి వెళ్ళినా చేస్తాం అయ్యా ఫోన్ ఇస్తామన్నారు తర్వాత ఎత్తపోతున్నే సర్లే అన్న నేను ముందు నానేట్రా నాన్న మేయి కాదు ఈ మా పెద్ద మాసిన మా ఏరి పార్టీ అడిగారు పార్టీ ఉంది పుష్ప ఫోన్ అన్న మిస్ అవడం పాడా ఆడికి వెళ్ళారు ఆడికి పోయినాక ఫోన్ చేస్తున్నారు 2 అన్నదమ్ములు వెళ్ళి ఉంటారు అటైతే అమ్మాయి ఏం తీసుకురాదంటరా అని పోయిందా మేము నువ్వు ముద్ద పెట్టి సాగం తీసుకొస్తాను తిన్నా నువ్వు సరే మరి అందరూ వచ్చినట్టేగా ఓకే అమ్మా తిన్నారమ్మా బాగా పెట్టావా నేను ఆల్రెడీ ఏం తీసుకొచ్చాను అనుకుంటగా అల్లుని చూసేసరికి సిగ్గుపడుతుంది మా అమ్మాయి పెద్ద ఆమె వచ్చినట్టు ఆమె ఇంకా బాగా కలగ ఉండేది వాళ్ళు కొంచెం పొలం ఆగిపోయారు ఏ అబ్బాయి తీసుకొచ్చినాయి ఇదా సొక్కా ప్యాంటా ఇంత గెలిచి అడుగుతుంటే ఏమన్నారు మా షార్టా హల్కేసుకునే షార్ట్ లాగా ఉంది ఇది అడుగుతాడు చూసా కోపం వస్తే అట్టుంది సొక్కలు మొత్తం చిరిగిపోయి నిక్కర ఒకటే మిగిలిద్ది అట్టుంది ఈ నిక్కరు
వైట్ షర్ట్ నేను అందుకే వేసమంటే అయితే ఆధారం వేయడానికి తీసుకురమ్మంటే అదేలే అవి జుబ్బాలా అదిగో అల్లుడికి అప్పుడే వేసింది దుబ్బాలు రోజు వేసి అప్పుడే ఇదే హలేలుయ్య అంటుండగా అదిరిపోతుంది హలోలయ్య మా అత్తను బాగా చూసుకోమని అంటుండు దుబ్బాలు తెచ్చింది ఎవరు నానమ్మ చిన్న నానమ్మ అండి మా నానమ్మ వాళ్ళ చెల్లెలు వాళ్ళ నాన్నకి నాయనమ్మగా మున్నాయనమ్మ ఎవరికి అయ్యో ఎవరు అయ్యోరి ఈ మా అబ్బాయి తెచ్చినారు గుట్ట రాజేష్ రాసి తెచ్చిండా మా అమ్మ అంది ఇప్పుడు ఎందుకు 3 నెలలు అప్పుడైతే ప్యాంటు సొక్క పెద్ద అవుతాయి అప్పుడు తీసుకున్నా వద్దులే పోయి బోధిండ్రా పోరా అందంట పొద్దుటి నుంచి అలిగి రాలా ఇప్పుడు ఎంత అంత పోయి తీసుకుని రా ప్రస్తుతానికి అనేలాకి ఇది తెచ్చిందా కూరుకోకుండా వచ్చింది బాగుంది నైట్ గాలాడిద్ది ఏరా అబ్బాయి బేబీ చూసుకున్నానా ఏం నచ్చినాయి ఏం నచ్చలేదు తీసేయి నచ్చినవి తీసిపోతారు సరే అన్ని సర్దుకోండి ఎవరు రాజేసి తీసుకొచ్చిందా పెద్ద అయితే ప్యాంటు మనం నేను కూడా తీసుకొచ్చిన ఏమండే చూపి ఆడున్నే నేను జత తెచ్చామా ఆ కవర్లో అనుకుంటా దాంట్లో నేను తెల్ల కండవాను చిన్న కండ ఒకటి ఒక జత తీసుకొచ్చా పిల్లడికి ఇలాంటి రోజున ఉండాలని ఇది తీసుకొచ్చి మెత్తడు కొట్ట ఇవి కూడా బాగానే ఉన్నాయి ఫుల్ ఫ్యాన్స్ ఈ ఆధారం అయితే ఇది ఆధారాలు వేసుకో బాగుంది మమ్మల్ని చూపి మాకు చూపి బాగా తెచ్చింది తెల్లకండం తెచ్చిన తెల్ల కండవాను చిన్న కండ ఒకటి తెచ్చా ముడి కింద కానీ ఏది అదేంది ఇచ్చిండు ఊరక ఇంక ఈ కండ తీసుకొచ్చే పెద్ద అదే ఒళ్ళు తుడుచుకోవడానికి తీసుకొచ్చానమ్మా ఓకేనండి ఇంకా మా చెల్లెలు కూడా భోజనం చేసేసి ఇంకా అమ్మ నాన్న ఇప్పుడే చేను నుండి వచ్చారు ఇంకా రాగానే ఇంకా మా చిన్న చెల్లెలు అయితే ఇంకా భోజనం వడ్డిస్తూ ఉంది. ఇక్కడైతే ఈరోజు అన్నగారి జయంతి జరుగుతుంది అన్నమాట. సెలబ్రేషన్ సాయంత్రం చాలా బాగా జరిగిద్ది. ఈరోజు అన్నదానం కూడా. సాస్ తినరా నువ్వు కూడా? మా నాన్న ప్రశాంతంగా అన్నది ఆడ కూర్చుంది. మహేంద్ర కూడా తిన్నాడు. ఇంకా మా చెల్లెలు కూతురి ఆట ఆడుకుంటా ఉంది చక్కగా. మా చిన్న కూతురు అంటే చిన్నపిల్లల నుంచి నేను రమ్మంది బో నువ్వు జుబ్బాలు తాలేదని అడుగుతుందంట. పిల్లలేదంటారా? లైన్ కలవలేదేమో. నీళ్ళైనా మానుకోలేదు. వేరే వాళ్ళు 4 ఎకరాలు నీళ్ళు కట్టి ముందు కొట్టుకుంటే ఆ నీళ్ళు రేపు ఇల్లు కట్టాలని చెప్పు. లాస్ట్ 6 నెలలకి ఇప్పుడు సరే అని లేదు. మా నాన్న తెచ్చుకోవాలి. పొద్దున్నే ఎక్కడేసి టమాటా వేసి ఊరికి కావాలి. ఏ ఊరి నాన్న పొద్దున్నే అంటే సరే నీళ్ళు ఒప్పుకుండగా ఏరే వాళ్ళకి వద్దని పొయ్యే పని మత్తది కానీ పత్తి పోతున్నారు అందరూ. మత్తలు తెలియదు. పత్తి బయలుదేరుతుంది. నేను కాకుండా జాబులు చేస్తున్నాను. పొయ్యేవాళ్ళైతే పెన కడిపోయి రాకుండా పంపించాలి. కానీ మా అత్తమ్మ మా ఆయన చూసి వచ్చి
నవ్వు మిస్ పడుతుందా? మా అమ్మాయి చక్కగా నవ్వుతుంది, నువ్వేంది రాజా అట్లా ఎడుతున్నావు? సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు మరి. ఇంకా సరేనండి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా సాయంత్రం పూట 5 వస్తుంది. ఇంకా ఇంతకాంచి మీరు అన్నారు కదా రాజకుమార్ చెప్పింది, ఇంకా వాయిస్ ఓవర్లో ఇంకా వాళ్ళ మాయని ఈరోజు వాళ్ళ అత్తని వాళ్ళ మాయని పోరాటం చేసి మా అన్నయ్య ఫంక్షన్కి వెళ్ళాలి అత్త మామ పర్మిషన్ ఇవ్వని చెప్పేసరికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసరికి ఈరోజు వచ్చి సరదాగా అయితే గడిచింది మాట. ఈరోజు అయితే ఇంకా మా అమ్మాయి రావడం చాలా హ్యాపీగా ఉంది. సరేనమ్మా, మరి ఇంకా మా మాయ వాళ్ళు అంటే మా అమ్మాయి వాళ్ళ మామ వాళ్ళు పొలం వేశారండి ఫుల్గా. ఇంకా పొలం పళ్ళు ఫుల్గా 24 గంటలు చేస్తానే ఉంటారు, అందుకని చెప్పేసి వెళ్తున్నారన్నమాట. సరే అమ్మ, జాగ్రత్తగా వెళ్ళి మరి. ఇంకా పండి ఫంక్షన్ చాలా బాగా జరిగిందండి సెలబ్రేషన్ అయితే. ఇంకా మన కొత్త ఛానల్ 2 ఛానళ్ళు ఉంటాయి వీడియోస్, ఒకసారి కావాలంటే చూడండి. చెప్పాడే సాయంత్రం వచ్చి ఆదివారం ఇంకా చెప్పావుగా అమ్మకి లేట్ అవుతుంది మళ్ళీ బాగా. పోయేదే నిజమేలే. ఓకేనండి, ఇంకా మా చెల్లి కూడా వెళ్తున్నారు మళ్ళీ ఇంకెప్పుడుకో రావడం అన్నమాట. ఇంకా చిన్న చిన్న సెలబ్రేషన్లు, చిన్న చిన్న ఆనందాలు ఇలాంటివి ఉంటాయన్నమాట మాకు. ఓకేనండి, ఇంక అందరూ భోజనం చేయంగా ఇంకా నేను ఒక్కనే మిగిలినమాట. రాజ్కుమార్ కూడా భోజనం చేసేసింది. తర్వాత వచ్చేసి ఇంకా మా అమ్మగారు చికెన్ కర్రీ అను అలానే ఇంకా చికెన్ కర్రీ అను అలానే ఇంకా పులావ్ చేసేసారు. మసాలా తక్కువతో అందరూ తినాలని చెప్పేసి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నా చిన్న కొడుకు సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. ఎలా జరిగిందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ మంచి వీడియో కలుద్దాము. ఇంకా నెక్స్ట్ వీడియోలు ఇంకా మన మెయిన్ ఛానల్లో అలానే నాని రాజు విలేజ్ వ్లాగ్స్లో దాంట్లో వస్తాయి. మా చెల్లెలు వచ్చింది అలానే ఇంకా ప్రతి అన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి. సరేనా? ఇంకా ఈ మిడిల్ క్లాస్ని సపోర్ట్ చేస్తారా మనసారి కోరుకుంటూ మీ అందరికీ బాయ్ బాయ్. ఇంకా నా కొడుకు తరపున మీకు ఈ మొక్క. సరేనా? బాయ్ బాయ్. సార్ బాయ్ బాయ్ చెప్పినానా? హాయ్ అండి, ఎలా ఉన్నారన్నా? మాటలు లేవు. సరే అండి, మీ అందరికీ బాయ్ బాయ్. రాజకుమారి ఇంకా మిగతా ఏమన్నా సర్దుకొని ఇంకా ఫోన్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకునేది. సాయంత్రం పాటు 7:30 మొదలు అవుతుంది. అయితే నా కొడుకు సెలబ్రేషన్కి ఒకళ్ళు తక్కువ అయ్యారే అని చెప్పేసి మీరు గమనిస్తూ ఉన్నారు కదా. మొత్తానికి అయితే ఒకటి తక్కువైంది పుష్ప అన్నట్టుగా మా బావాలని తక్కువైంది. మొత్తానికి అయితే అల్లుడి మీ ప్రేమతో మళ్ళీ పొలాలు పనులు చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం నుంచి బయలుదేరి గుంటూరు నుంచి ఇప్పుడు వచ్చారన్నమాట. టైం వచ్చేది 7:30 మొదలు అవుతుంది. అసలు జర్నీ చేయడం అంటేనే 2 రోజులు సాగర్ చేసినంత ఉండిద్దండి. ఇంకా అల్లుడి మీ ప్రేమతో అన్నమాట కాదని లేక వచ్చింది మాట మా చెల్లెలు మా బావ వచ్చారు. వస్తా తెచ్చా నేను మరి కడుక్కున్నామా నిన్నే ఏం సాగిపోయిందిగా. లేకపోతే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి, బాగున్నారా, మలుడు కాలం వచ్చని చెప్పేది. వాళ్ళు ఛానల్ కంటిన్యూ ఉంటుంది వీడియో చూడండి. అసలు ఎంత ఇబ్బంది పడుకుంటూ వచ్చారో తీసా బ్లాగ్. సరేనండి, ఒక 1 గంట వదిలిపెడదాంలే, చాలిపోయారుగా. మా బ్యాచ్ వచ్చింది, మా ఆశ్రిత బేబీ. అరే బొమ్మలు మావా, ఏం సంగతులు? ఇంకొచ్చారండి, కాసేపు రెస్ట్ తీసుకుంటారులే. ఆశ్రీ హాయ్ చెప్పమా. అబ్బో రా ఆనందం రాండమ్మా. ఆశ్రీ చేసి కొట్టుకున్నా ఆనందం. బువా అబ్బాయిని చూసావు? అబ్బాయినే. ఇంకా ఇక్కడ వచ్చేసి పక్కనే సెలబ్రేషన్ జరుగుతూ ఉందండి. సెలబ్రేషన్ ఏంటంటే ఎన్టీఆర్ వర్ధంతి అని చెప్పేసి దానికి సంబంధించిన అన్నదానం అలాంటి సంక్రాంతి సంబరాలు జరిగినాయి కదా. భోగి, సంక్రాంతి, కనుమ
వీడికి సంబంధించిన ఆటపాటలు జరిగినాయి, వాడికి కావాల్సిన గిఫ్ట్స్ అవన్నీ ఇస్తున్నారన్నమాట. అందుకని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది వినపడుతుంది. సరే అమ్మ ముందు అన్న బాగా అనవని ఇలా తెప్పించాను. సరే కాసేపు రెస్ట్ తీసుకొని తింటారులో భోజనం నిదానంగానే.